అందరికీ. మరి బయట చికెన్ తినొద్దు అంటున్నారు కదా, మరి ఇంట్లో చికెన్ అయితే ఇలా నాటుకోడి తీసుకుని ఇలాగో మంచిగా ముక్కలు కొట్టించుకోవాలండి. ఇలా కొట్టించుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో అయితే సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత చక్కగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై అవనివ్వాలండి. మసాలా కూడా బిర్యానీ మసాలా వేసాం కదా, కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నాటుకోడి కూర కాబట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత 2 టమాటాలు అయితే కోసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని టమాటా, ఉల్లిపాయ అలాగే బిర్యానీ మసాలా కూడా బాగా మగ్గినాయి అంటే బిర్యానీ మసాలా స్మెల్ చాలా బాగుంటుంది కదా ఈ కూరలోని. అలాగే మరి ఈ నాటుకోడి ముక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత చక్కగా గరిటె పెట్టుకుని తిప్పుకోవాలి. ఎక్కువసేపు మగ్గితేనే నాటుకోడి అనేది చాలా బాగుంటుంది. మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఏమైనా వాటర్ అయితే వచ్చింది కదా చికెన్లోంచి. ఇది నాటుకోడి అయినా సరే వాటర్ కూడా బాగా వచ్చింది. ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఎక్కువే ఈ గరిటెతో వేసాను నేను. ఎందుకంటే నాటుకోడి మగ్గాలి అంటే మెత్తగా ఉండాలన్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుని అప్పటికప్పుడు నూరింది ఫ్రెష్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మగ్గనిస్తే చాలా బాగుంటుందండి. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇదిగోండి ఈ విధంగా గరిటె పెట్టి ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే మనకి రుచికి సరిపడగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు వేసాను. ఇదిగోండి ఇవన్నీ కూడా 2 కూడా ముక్కలు పట్టేటట్టు చక్కగా ఇలాగ పైనుంచి కిందకి ఇలా గరిటెతోటి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే సరిపడగా కారం వేసుకోవాలండి. చూసారు కదా, ఈ కప్పుతోటి అయితే కప్పుడు కారం వేసాను నేను. ఇదైతే సరిగ్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. మరి ఈ నాటుకోడి ముక్కలన్నీ కూడా ఈ నూనెలోనే అలాగే వచ్చిన వాటర్లోనే బాగా ఉప్పు కారాలు పట్టేటట్టు మగ్గనివ్వాలండి. చాలా బాగుంటుంది మాంసం అనేది. అలాగే చక్కగా మెత్తగా కూడా ఉంటుంది, సాఫ్ట్గా ఉడికిపోతుంది ముక్క అనేది. ఇదిగోండి బాగా మగ్గింది కదా, చక్కగా ఉడికిపోయినాయి ఆ నూనెలోని అలాగే చికెన్ నుంచి వచ్చిన వాటర్లోని. ఇప్పుడైతే మూత తీసుకున్న తర్వాత మనం సరిపడగా వాటర్ వేసాం కదా ఇందులో. ఎందుకంటే 1 లీటర్కి నీళ్లు వేసాను. ఎందుకంటే ముక్క మనకి బాగా మెత్తగా ఉడకాలి కదా. ఎందుకంటే కుక్కర్లో వేయట్లేదు, ఒక గిన్నెలో మాత్రమే మనం వండుతాం. ఈ విధంగా వండితే చాలా బాగుంటుందండి కూర. టైం సరిపోతే కుక్కర్లో వండేస్తూ ఉంటాం కదా, దాని మీద కూడా ఈ విధంగా వండి చూడండి. కూర అనేది చాలా బాగుంటుంది. మరి బయట నుంచి చికెన్ ఇలా తినొద్దు అన్నప్పుడు ఇంట్లో ఇలాగా నాటుకోళ్ళు దొరికినప్పుడు ఇలా వండుకోవడంలో అయితే పర్వాలేదు. మరి లాస్ట్ ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, అలాగే బిర్యానీ మసాలా వేసాం కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇలా వేస్తే చాలా బాగుంటుంది కూర. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి మనకైతే చక్కగా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం.